అందరికీ నమస్కారం అండి. ఈ యాత్రకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మనము వీడియోస్ కూడా తగ్గించాము, ఎందుకంటే కొన్ని పనుల వల్ల ఎక్కడికి పోలేకపోతున్నాను. ఖచ్చితంగా మళ్ళీ మన ఈవీ యాత్ర సాగుతూనే ఉంటుంది, ఎక్కడ బ్రేక్ రాదు. కొంచెం చిన్న విరామం అంతే, ఎందుకంటే కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయి. ఈ వీడియో దేనికోసమని మీరు అనుకోవచ్చు, ఏంట్రా ఇంట్లో ఉండి వీడియో చేస్తున్నానని. కానీ అద్భుతం అండి, దేవుని అనుగ్రహము, ఆ స్వామి వాళ్ళ కరుణ కటాక్షాలు మన పైన ఉన్నాయని తెలుసుకోవడానికి మేము ఈ వీడియో మీకు చేస్తున్నాను, చూపించడానికి. అదేంటి అంటే, ఎప్పుడూ నేను బ్రహ్మకమలం గురించి ఎప్పుడు వీడియో తీయలేదు, పెట్టలేదు. బ్రహ్మకమలం ఏంటంటే, ఒక ఆకుని తీసుకొచ్చి మట్టిలో నాటితే ఆ ఆకే చిన్న ముక్కలాగా అది పాకుతూ పెద్దగా అయ్యి ఆ ఆకులో నుంచి బ్రహ్మకమలము వికసిస్తుంది. అది ఎట్లా అంటే, మనకి అమావాస్య రోజు కానీ పౌర్ణమి 3 రోజుల ముందు కానీ చిన్న మొగ్గగా అయ్యి ఆ పౌర్ణమి తిథి పూర్తిగా నిండు పౌర్ణమి ఉన్న సమయంలో వికసిస్తుంది. లేదంటే అమావాస్య రోజు పూర్తిగా నిండు అమావాస్య ఉన్న రోజు వికసిస్తుంది. కానీ ఈరోజు మా ఇంట్లో ఆ శ్రీకృష్ణ పుట్టిన రోజు, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే మా ఇంట్లో ఆ శ్రీకృష్ణుని కోసం పూసినట్టుగానే బ్రహ్మకమలము పూసిందండి. ఇది మాకైతే వింత, మరి అందరికీ తెలియదు, మాకైతే మరి. ఎందుకంటే అమావాస్యకి పౌర్ణమికి ఖచ్చితంగా ఆ రోజు మాత్రమే వికసిస్తాయి బ్రహ్మకమలాలు. నాకు తెలిసి నేను మా ఇంట్లో దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి చెట్టు ఆ మొక్క మా ఇంట్లో ఉంది కాబట్టి ఆ మొక్క కరెక్ట్గా బ్రహ్మకమలము అమావాస్య పుణ్యానికి ఉంటుంది. కానీ ఈరోజు మాత్రము శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వికసించింది. విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించినట్టుగా శ్రీకృష్ణుడు జన్మాష్టమి పుట్టినరోజు రోజే మా ఇంట్లో బ్రహ్మకమలం వికసించిందండి. ఆ మొగ్గ, అదే దాన్ని మా పువ్వులు బ్రహ్మకమలాలు మీకు చూపిస్తానండి, పదండి. చెప్పాను కదండి మీకు, ఆ మొక్క మీకు చూపిస్తానని. ఆ మొక్క ఏంటంటే, ఒక 2 years కింద మా ఆవిడ, అంటే మా భార్య, ఒక చిన్న ఆకును తీసుకొచ్చి తొట్టి లోపల పెట్టమని చెప్పింది. ఇదేం ఆకు అంటే అప్పుడు నాకు కూడా అసలు తెలియదు. ఇది బ్రహ్మకమలము. అంటే తమిళనాడు నుంచి మా అత్త వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు వాళ్ళు మనం ఎక్కువ గుడ్లకి వెళ్తూ ఉంటాము. మన యూట్యూబ్ ఛానల్ చూసి, అరే అన్నయ్య ఎప్పుడు గుడ్లకి వెళ్తుంటారు కదా, మీ ఇంట్లో ఈ బ్రహ్మకమలం పెట్టుకుంటే బాగుంటుంది, ఒకసారి మీరు అది ప్రయత్నం చేయండి అని చిన్న ఆకు తెంపించారు. ఆ ఆకు తీసుకొచ్చిన తర్వాత మేము, అంటే నేనే స్వయంగా పెట్టడం జరిగింది. పెట్టినాక అది అసలు మొలుస్తుందో లేదో అని నాకు భయం అయితే మాకు ఉండేది. కొన్ని రోజుల తర్వాత అది మంచిగా వచ్చింది, బతికిన తర్వాత అది చిన్న మొక్క అది పెద్దగా అవుతూ వచ్చింది. అప్పటి నుంచి మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూస్తూ వచ్చినాయి. కానీ అమావాస్యకి పౌర్ణమికి. కానీ ఈరోజు స్పెషల్గా శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆ రోజే మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూసినాయి. ఆ మొక్క ఏంటో కాదండి, నా ఇంట్లో ఉంది, ఒక్కసారి చూడండి. ఇది బ్రహ్మకమలాలు. స్పెషల్గా ఈరోజు శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజు మా ఇంట్లో బ్రహ్మకమలం పూయడం జరిగింది. ఇదే మొక్క. ఈ మొక్క ఏంటంటే ఇలా పెట్టామండి, చిన్నగా ఇలా పెద్దగా అయిపోయింది. ఏదేమైనా ఇలాంటి బ్రహ్మకమలాలు చాలా అరుదుగా ఉంటాయి. అంటే కొన్ని ప్లేసులలో పెరగవు, కొన్ని ప్లేసులలో పెరుగుతాయి. కొంతమంది ఏం చెప్తారంటే, ఒక్కొక్కరు చేతి చలువ అంటారు, అంటే ఒక్కొక్కరు పెడితే పెరుగుతాయి, కొంతమంది పెడితే పెరగవు అని చెప్తారు. అదంతే నిజమో మనకు తెలియదు. మన ఇంట్లో మాత్రం పెరిగింది. మీ ముందే ఉంది సాక్ష్యము, బ్రహ్మకమలము. దీన్ని ఇంకా నేను ఇంకా పూర్తిగా తెంపలేదు. తెంపిన తర్వాత ఇది శ్రీకృష్ణుని పాదాల చెంత పెడతానండి. ఎందుకంటే శ్రీకృష్ణుని నాభికమలం నుంచి ఉద్భవించిన ఆ బ్రహ్మకమలమే ఇక్కడ ఉంది కాబట్టి, ఆయన కోసమే పూసింది కాబట్టి ఇది శ్రీకృష్ణుని పాదాల చెంతనే పెట్టి పూజిస్తాను. ఇదండి, దీనికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి పూలు మన దగ్గరలో చాలా అరుదుగా ఉంటాయి. చాలామంది పెంచుతారు, పెంచరని కాదు. కానీ మధ్య సమయంలో, అంటే పౌర్ణమి కాదు, అమావాస్య కాదు, స్పెషల్ డే రోజు కృష్ణాష్టమి, అదే రోజు
ఫస్ట్ టైం మా ఇంట్లో. ఎందుకంటే ప్రతిసారి అమావాస్యకి పౌర్ణమికి వచ్చినాయి, కానీ ఇప్పుడు మాత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మాత్రమే పూసింది బ్రహ్మకమలం. ఇంకో విషయం అండి, ఇంకొచ్చిన విషయము ఏంటంటే ఈ బ్రహ్మకమలము కేవలము 10 నిమిషాలు వికసిస్తుందండి. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ముడుచుకుంటుంది. గుర్తుపెట్టుకొని ప్రతి పువ్వు ఒక 4 గంటలు 5 గంటలు, లేదంటే కొన్ని పూలు ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 రోజుల దాకా కూడా ఉంటాయి. ఆ చామంతులు కానీ, బంతి పూలు కానీ, ఇంకేటి కానీ ఈ బ్రహ్మకమలం మాత్రం కేవలం 10 నిమిషాలు మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాలు మాత్రమే వికసిస్తుంది పూర్తిగా. 10 నిమిషాల తర్వాత మెల్లగా అదే ముడుచుకుంటుంది. ఈ బ్రహ్మకమలం స్పెషల్ అండి, అది చాలామందికి తెలియదు. ఉన్న చెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, కానీ ఇది లైవ్ అండి. 10 నిమిషాలు మాత్రమే వికసిస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇది ముడుచుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడే వికసించింది, ఇంకా పూర్తిగా వికసిస్తుంది. ఇంకో కొద్ది క్షణాల్లో పూర్తిగా ఫుల్గా వికసించిన తర్వాత దాన్ని తెంపి స్వామివారికి మన ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించుకుంటారు చాలామంది. కానీ 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అది కూడా దేవుని దగ్గర పెట్టినా కూడా 10 నిమిషాల తర్వాత వాడిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇది బ్రహ్మకమలానికి మాత్రమే చెందుతుంది ఈ స్పెషాలిటీ. ఇంకా వేరే పువ్వు ఏది కూడా అంతసేపు అంటే 10 నిమిషాలు కాదు, ఎక్కువసేపు ఉంటాయి. ఇది మాత్రం 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాలు కొన్ని మన ఇష్ట దైవాన్ని ముందర పెట్టి పూజించుకోవాలి. ఈ బ్రహ్మకమలం ఒక స్పెషాలిటీ. ఇంకొక క్షణాల్లో పూర్తిగా వెచ్చుకుంటుంది. ఇదండి బ్రహ్మకమలం గురించి నేను ఎప్పటి నుంచి పెడదాం అనుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది, పెట్టాను. హిమాలయ పర్వతాల కొండలపైన అంచుల్లో మాత్రమే మొలుస్తూ ఉంటాయి ఈ బ్రహ్మకమలాలు. ఇది చాలా అద్భుతం అండి, నాకైతే ఫుల్ హ్యాపీ. ఇలాంటి చాలామంది ఇళ్ళలో ఉంటుండొచ్చు. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇళ్ళలో అట్లా జరిగితే నాకు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏదేమైనా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.